మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారము, శుభాకాంక్షలు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూడమంటున్నారు, ఏముందని చూడాలి? ప్రమథగణాలు అంటే ఎవరు, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వాళ్ళ శక్తియుక్తులు ఏమిటి, వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రమథగణాలు అంటే మనకు తెలుసు, కానీ వాళ్ళ వల్ల మనకు ఏం ప్రయోజనాలు కలుగుతాయి మానవ జాతికి? ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇవి తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ చేసి మీ కామెంట్తో బంధుమిత్రులకు చేరవేయండి. సరే, ముందుగా దీనిని మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం అనే వాట్సప్ గ్రూప్ వారికి కృతజ్ఞతాభివందనాలు. ప్రమథగణాలు, ఈ మాట మనం బాగా వింటూ ఉంటాం. ప్రమాద, దీనికి దగ్గరగా ఉన్న పదం ఇంకొకటి ఉంది. కొందరు అది ఇది ఒకటేనా అనే సంశయంలో పడతారు. అదే పదం ప్రథమ. ప్రథమ అంటే మొదటిది అని ఆ పదం యొక్క అర్థం. ఈ పదం ప్రమథ. ప్రమథ అంటే బాగా మధించగలిగేవారు, అంటే బాగా యుద్ధం చేయగలిగేవారు, బాగా శక్తివంతులు అనేటటువంటి అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి కలవారు. చూడండి, దేవతల కన్నా వీళ్లకు ఈ ప్రమథ గణాలకు దేవతల కన్నా ఎక్కువ శక్తి ఉంటుంది. దేవతలను కూడా శిక్షించగలరు, అంతంత ప్రాముఖ్యత ఉంది వీళ్ళకు. అందుకే వీళ్ళంటే దేవతలకి భయం, ఇంకా భక్తి కూడా. ఈ విషయాన్ని మనం ఎక్కడ చూస్తాం? గుర్తు చేసుకోండి. కైలాస పర్వతాన్ని పెకలించి వేయడానికి రావణాసురుడు వచ్చినప్పుడు వారిస్తాడు నందీశ్వరుడు. సంవాదం జరుగుతున్న వాళ్ళిద్దరికి మధ్య. భయపడతాడు రావణాసురుడు, ఒకంత వాగ్వాదం చేస్తాడు. కొంచెం భక్తి కూడా ఉంది. అమ్మో, ఈయన కూడా మా శివుడి యొక్క మహాభక్తుడు కదా, నాలాగే అనుకుంటాడు. అదనమాట. ఆ భక్తి భయము ఉంటాయి ఈ దేవతలకి కూడా, అలాగే రావణాసురుడు లాంటి మహాబలవంతులకు కూడా. దేవతలు తప్పుదోవ పడితే వారిని నిగ్రహించేవారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తూ ఉంటారు. అది రుద్ర సూక్తంలో ఏకాదశ అనువాకంలో ఇలా చెప్పబడింది. సహస్రాణి సహస్రశోయే రుద్రా అది భూమ్యాం. అంటే వీరు అన్ని చోట్ల వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్ల కొలది గణాలు ఉంటాయి. మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుధ్యం పొంది రుద్రగణాలుగా ఉండిపోతారని ప్రతీతి. అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. మొదటివాడు వీరభద్రుడు. వీరభద్రుడు మనకు తెలుసు. దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణువాది దేవతలను శిక్షించిన శివ జటోద్భవుడు, తిరుగులేని పరాక్రమవంతుడు, సాక్షాత్ శివ స్వరూపంగా పొగడబడేవాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి వీరభద్రుడు. తరువాతి గణం ఆది వృషభం. ధర్మదేవత. శివుణ్ణి మోయగలిగే వరం పొంది అతని సమీపంలో ఎప్పుడూ సంచరించే తెల్లని వృషభమూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ఈ ధర్మదేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు. అది ఆది వృషభం అనేటటువంటి ప్రమథగణం యొక్క గొప్పతనం. తరువాత నందీశ్వరుడు, శిలానుని పుత్రుడు, ఆది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షక, ఆంతరంగికునుగా ఉండే గణమూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గాని శివదర్శనం లభించదు. ఇక తరువాత భృంగి. ఈ భృంగి శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరములాగా శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం పనిగా ఉన్నవాడు కాబట్టి భృంగి అని పిలువబడ్డాడు. కేవలం శివుని మాత్రమే ఆరాధిస్తూ పార్వతీదేవిని విస్మరించి శాపగ్రస్తుడై తల్లి వల్ల వచ్చే రక్తమాంసాలను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. అది ఈయన యొక్క
అవతారము రూపము. తరువాత స్కందుడు. స్కందుడు అంటే కుమారస్వామి, శివుని యొక్క కుమారుడు. ఈయననే దేవసేనాధిపతి, బ్రహ్మజ్ఞాని. ఇప్పటిదాకా చెప్పబడినటువంటి పై 5 వీరమహేశ్వర గురువులు, వారి గోత్ర పురుషులు నేటికి వీరశైవులుగా ఈ గోత్రాలతో ఉన్నారు. ఇక రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ అనే 5 శివుని పంచముఖాల నుండి ఉద్భవించినటువంటి గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగం నుంచి వచ్చి పంచమఠాల్ని స్థాపించి శివాద్వైతాన్ని బోధించారు. మళ్ళీ తిరిగి లింగైక్యులయ్యారు. తరువాత కాలాగ్ని రుద్రుడు లేదా కాలభైరవుడు. ఇతడు బ్రహ్మ యొక్క 5వ తలను తీసేసినటువంటి రుద్రుడు. కపాలహస్తుడు, కాశీపురాధీశుడు. ఇక రిటి, ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమజ్ఞానిగా మారి శివగణాలలో చేరాడు. తరువాత బాణుడు, శివుని పరమ భక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీకృష్ణుడితో యుద్ధం చేసి సహస్రబాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్లనే బాణలింగాలని పిలువబడతాయి. ఇక చండీశుడు. ఇతడు ఒక గోపబాలుడు. శివ పూజకు గుడిలో అనుమతించరని గొర్రె యొక్క పెంటికను శివలింగంగా భావించి గొర్రెపాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి యొక్క కాలినే నరికేశాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణాధిపత్యాన్ని, శివ ఉచ్ఛిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివనింద చేసేవారికి ఇతడు చండశాసనుడు. ఇలా ఎందరో ప్రమథ నాయకులు ఉన్నారు. వీరే కాకుండా దధీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందారు. అంతేకాకుండా విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతోమంది శివయోగులు కూడా ప్రమథ కులము వారి. బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మాలకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. అనన్య శివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసం. ఈనాటికి వీరు వీరమహేశ్వరులని, జంగమ దేవతలని పిలువబడతారు. ఇక జంగముల గురు పరంపరలో ఉంటే శిష్య పరంపర చెందిన శివశరణలు కూడా గణములలో స్థానం పొందారు. ఎంతోమంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి, మల్లమ్మ వంటి వారు. ఇక 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెల్లరూ శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతోంది. గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తోంది. కొందరు శివ సారూప్యంతో ఉంటారు, కొందరు ఇచ్ఛాధార రూపాలతో ఉంటారు. రకరకాల ముఖాలతో, రకరకాల శరీరాలతో, అవయవాలతో వింతగా ఉంటారు. వీరి శక్తులు, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని రాసినటువంటి బసవ పురాణం చదవాలి. ప్రమథ గణాల గురించి తెలుసుకున్నాము. వీళ్ళ పేర్లు తలుచుకోవడమే ఒక మహాప్రసాదం మనందరికీ. మరి ఇటువంటి ఆసక్తికరమైన మరొక అంశంతో మీ ముందుకు వస్తుంది మన దేవాలయం. సర్వం శివమయం. హర హర మహాదేవ, శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తా సుఖినో భవంతు. హిందువునని గర్విద్దాం, హిందువుగా జీవిద్దాం.